సమిద నిజంగా చాలా అంటే చాలా ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకైతే. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి అమ్మాయికి లైఫ్లో గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ని ఎవడో ఒక గోలగాడు వచ్చి చెడగొట్టడానికి ట్రై చేస్తాడు. ఈ సినిమాలో వాళ్ళు చూపించిన ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు గోల్తో పాటు ప్రేమకు కూడా విలువిస్తారు, కానీ మనం ఆ ప్రేమని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది యూత్ అదే ట్రాక్లో నడుస్తున్నారు. బట్ డైరెక్టర్ గారు నిజంగా చూపించిన పాయింట్ ఈ యూత్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, లవ్ అనేది జస్ట్ ఇన్ఫాచురేషన్ కానీ ఏదో టోటల్ లైఫ్లో ఒక పార్ట్. కానీ ఒక్కసారి మీ గోల్ మీరు రీచ్ అయితే లవ్ కాదు కదా, దేశం మొత్తం మీకు సలాం కొడుతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మెయిన్గా దీంట్లో సార్ చూపించిన థింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు గోల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మనం బతుకుతాం, మనతో బతికిస్తాం అనేది చూపించారు. ఇంకోటి మోసం, నమ్మిన ప్రతి చోట మోసపోతాం, ప్రతి చోట మోసం ఉంటుంది. సో జర జాగ్రత్త, అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు చాలా బాగా చేశారు. నాకు అనిపించింది ఎగ్జాక్ట్ పాయింట్ యాదం రాజ్ బ్రో కానీ, మన బాబన్న కానీ, ఇంకా చాలామంది చేశారు. పోసాని ఆయన వేరే లెవెల్. పోసాని గారి క్యారెక్టర్ కానీ, హీరో గారి క్యారెక్టర్, హీరోయిన్ గారి క్యారెక్టర్, ఆ ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఆవిడ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్కి వస్తే డెఫినెట్గా ఒక ఇన్స్పైరింగ్ మూవీ చూస్తాం. అంటే ప్రతి సినిమా నుంచి ఏదో నేర్చుకుందాం. ప్రతి సినిమాలో కొన్ని ఉంటాయి, కొన్ని మోటివేషన్ కోసం, ఇంకొన్నేమో నాలెడ్జ్ కోసం, ఇంకొన్ని ఎంజాయ్మెంట్ కోసం. బట్ ఈ సినిమాలో ఈ రెండు గోల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్, ఎవరిని నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అనేది కూడా తెలుసుకోండి. నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది. సో సమిద థియేటర్కి వచ్చి చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. అందరికి ఫస్ట్ హాయ్ అండి. నిజంగా ఫస్ట్ ఒక డైరెక్టరే సార్ ఏదైనా సరే ఇంత కష్టపడి ఒక సినిమాని తీయడం అంటే చాలా చాలా గొప్ప విషయం అది. అందులో ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ మాత్రం మెయిన్. అసలు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలే కానీ అబ్బాయిలు కానీ సరే ఒక ఇంట్రెస్ట్ తో ఏదైనా ఒక చేస్తున్నప్పుడు ఒక లవరే కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏదైనా చేయడం వల్ల లవర్ ని ఒక లైఫ్ అంతా స్పాయిల్ చేసుకొని అబ్బాయి మీద డ్రీమ్ పెట్టుకుని ఉండడం చాలా ఇది. ఒకసారి ఒక అమ్మాయి ఎలా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని డీటెయిల్ గా ఒక స్టోరీ రాసి సినిమా తీసి తనే డైరెక్టర్ గా చాలా గొప్ప విషయం ఇది. నిజంగా ఒక సినిమా మాత్రం ఒక అమ్మాయిని ఈ ఫీల్డ్ లో ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది, అమ్మాయిలు ఎలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు, ఒక స్టడీ లేకుండా ఏమీ లేకుండా పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అని తెలియజేసి సార్ ఒక చాలా చిన్న విషయం కాదు, మామూలు విషయంగా చెప్పడం అంటే నిజంగా మాత్రం ఒక సినిమా ఒక రేంజ్ లో వెళ్ళిపోద్ది. పెద్ద సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, కానీ చిన్న కాన్సెప్ట్ పెట్టుకుని అమ్మాయిలు ఎలా బాధపడుతున్నారు, ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు, ఒక అబ్బాయి వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అమ్మాయిలది అని తెలుసుకొని అమ్మాయిలు ఇలా ఉండాలి, కరాటే నేర్చుకోవాలి, తన కాళ్ళ మీద తన నిలబడాలి, అబ్బాయిలు ఇండస్ట్రీ ఇలా ఉన్నారు అని సమాజంలో తెలియజేసి ఇలా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ద్వారా నిజంగా ప్రపంచాన్ని నిజంగా సార్ మీరు వేరే సినిమాలు తీసి అమ్మాయిల లైఫ్ అంతా నిజంగా నిలబెడుతున్నారు. ఎవరిని నమ్మకూడదు, ఇండస్ట్రీలో ఇలా ఉంది, అబ్బాయిలు ఇలా చేస్తున్నారు, మన కాళ్ళ మీద మనం నిలబడి చేయాలి, అది ఏదైనా సరే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అని చేసే ఒక మెసేజ్ మాత్రం నిర్మించారు. చాలా నిజంగా సార్ సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది. ఇలాంటి మీరు ఇచ్చే మెసేజ్లు అమ్మాయిలకి కంపల్సరీ అందరికి హార్ట్ టచింగ్ గా ఉంది. సినిమా మాత్రం హిట్ అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే సమిద మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కంటెంట్ కి కమర్షియల్ మధ్య తీసారు ఈ సినిమా. చాలా బాగుంది. ఒక హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ లో హీరోయిన్లు చాలా బాగా ఇలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇది కరాటీ గురించి తీసారు ఈ మూవీ అయితే. చాలా బాగుంది. ప్రతి అమ్మాయికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒక డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, రైటర్ గా అలా తీయడం అనేది చాలా కష్టం సార్. మీరు ఈ సినిమా చాలా బాగా డైరెక్షన్ చేశారు సార్. అలా మామూలు విషయం కాదు ఇలా తీయడం అనేది. ఈ సినిమా అయితే డిసెంబర్ కు ముందు, క్రిస్మస్ కు ముందు వచ్చింది. చాలా బాగా కంపల్సరీ అందరు థియేటర్ కి వచ్చి చూడండి భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడ్యూస్ వాల్యూస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తీశారు. అందరు థియేటర్ కి వచ్చి కంపల్సరీగా పిల్లలతోటి, పెద్దలతోటి, లవర్స్ అయినా ఎవరైనా ఈ సినిమా చూడండి భయ్యా, చాలా బాగా నచ్చుతుంది. సమిద మూవీ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. నిజంగా ఒక కంటెంట్ కమర్షియల్ జోడించి యాడ్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంది సార్. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ తానే, రైటర్ తానే, ప్రొడ్యూసర్ తానే నిజంగా చాలా
గట్స్ ఉండాలి అలాంటి సినిమాది అంటే. నిజంగా ఏమైనా ఎప్పుడు చూసినా మగువ అని షేర్ చెప్పడం కాదు, ఒక మొగాడికి అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి అని చూపించిన సినిమా ఇది. నిజంగా సంహిత మూవీ చాలా కంటెంట్ సినిమా, చిన్న మూవీ కాదు, మంచి దమ్మున్న మూవీ, ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. నేను చెప్తున్నా ఒక పాయింట్ నిజం చెప్తానే, ఒక సీన్ ఉంటే ఇంటర్వెల్ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయమంట ఈ రకంగా సస్పెన్స్ క్రియేట్ చేశారన్న ఫీలింగ్ సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు చూడండి సార్ సింపుల్ ఉన్నాడు కానీ సినిమాలో ఉంటుంది నిజంగా తన యొక్క డైరెక్షన్ స్కిల్స్ చాలా, ప్రొడక్షన్ చాలా కొత్తగా సినిమాటోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఊత కోత నిజంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క తెలుగు వాడికి మీకు ఏం కావాలబ్బా మంచి సినిమాలు కావాలిగా, ఇది మంచి సినిమా సంహిత మూవీ ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. ఒక చెప్తే నిజంగా ఇంటి ముందు నాటం చెట్టు సినిమా సూపర్ హిట్, వాషింగ్ పౌడర్ సినిమా చూడుకునే కర్మ. సంహిత మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఐటమ్ సాంగ్. నాకు రీసెంట్ గా వచ్చిన సాంగ్ లో కంటే ఈ సాంగ్ కూడా నాకు అంత బాగా నచ్చింది. ఇంకోటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ రైటర్ కూడా సతీష్ గారు అంట చాలా బాగా తీశారు. అంటే ఇది ఒక మంచి మెసేజ్ అమ్మాయిల గురించి అయితే చాలా బాగా ఇచ్చారు. హీరోయిన్ ఫైట్ స్టంట్ మనకు విజయశాంతి గారి ఫైట్లు చూసాం, దాని తర్వాత ఇప్పుడు ఈ మూవీలో అలాంటి ఫైట్స్ ఉన్నాయి. నిజంగా చాలా మంచి మెసేజ్. యువత కానీ ఇప్పుడు అమ్మాయిలను ట్రాప్ చేసి ఒక గోల్ ఉన్న అమ్మాయి ఎలా కసితో ఉంటుందో అనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఇది ఒక కంటెంట్ ఉన్న సినిమా, జనాలు ఖచ్చితంగా థియేటర్ కావాలి. ఇది ఒక చిన్న సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీంట్లో ఒక షో ఇప్పుడు అమ్మాయిల టాపిక్ అంటేనే మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమోషన్ గా ఫీల్ అవుతారు, కానీ ఆ కంటెంట్ దీంట్లో ఉంది. చాలా బాగా స్ట్రగలింగ్ కానీ అది చాలా బాగా చూపించారు. ప్రతి యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, అంత కొత్త వాళ్ళు కూడా సగం మంది ఉన్నారు. సో నిజంగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చేయడం అంటే ఒక డైరెక్ట్ చేయడమే చాలా కష్టం, అలాంటి ప్రొడ్యూసర్ రైటర్ అంటే చాలా బాగా తీశారు సతీష్ గారు. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. సమిత మూవీ అయితే చాలా 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 బాగుంది. ఇందులో మెయిన్ అయితే కథ అనుకోవచ్చు, కథ అయితే ఎక్సలెంట్ గా అయితే నడిపించింది. స్క్రీన్ ప్లే మెయిన్ అయితే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, కథ మొత్తం అంతా ఆయనే చేశారంట. ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది ప్రతి ఆడపిల్లకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఈ సినిమా, అలా అయితే ఉన్నది. ఇందులో మెయిన్ అయితే స్టోరీ విషయానికి వస్తే ఒక ఆడపిల్ల అసలు ఏం చేస్తుంది, మర్డర్ ఏంటి, సో ఇష్యూ మీద ప్రతి ఆడపిల్ల చూడాల్సిన మూవీ ఇదైతే. మెయిన్ ఇందులో అయితే ఫైట్స్ అవ్వచ్చు, ఐటమ్ సాంగ్ అయితే హైలైట్ ఉంది. మగాళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా అయితే ఉంటది. ఇంకా హీరో యాక్టింగ్ గురించి ఏం చెప్తాం అయ్యా, ఆయన అయితే ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే షేక్ వచ్చింది. ఆ ఫైట్ సీన్స్ అవ్వచ్చు, మెయిన్ అయితే బీజిఎమ్స్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, హీరోయిన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎంత అయినా సరే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అలాగే రైటర్ కూడా ఆయనే కాబట్టి మాకైతే పిచ్చిగా నచ్చేసిన సినిమా. మరి మీరు కూడా ఈ డిసెంబర్లో అయితే తప్పకుండా వచ్చింది సమితకి. ఇప్పుడే చూసాను సినిమా, చాలా బాగుంది. షార్ట్ టు షార్ట్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నాకు ప్రతి సీన్ లోనూ ఆయన కొత్తదనం కనిపించింది. ఓకే, సతీష్ గారు ఆయన హెచ్చుని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ సతీష్ గారు, చాలా బాగా వచ్చింది సినిమా. ఇంకా మినీ డేట్స్ పడి ఇంకా మీకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్. భయ్యా ఇప్పుడే సమితి మూవీ చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా, సూపర్ ఉంది భయ్యా. ఫైట్లు అదరగొట్టారు భయ్యా, సాంగ్స్ సూపర్ భయ్యా. చెప్తున్నాం కదా మామూలుగా లేదు సినిమా మాత్రం. ఖచ్చితంగా సినిమా చూడాలి భయ్యా. ఇంకా మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ ఎర తీస్తారు భయ్యా. డైరెక్టర్ గారు మాత్రం ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ భయ్యా, ఫైట్లు ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంది భయ్యా. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి అయిపోయేదాకా ఇంకొక లెవెల్లో ఉంది భయ్యా. ఖచ్చితంగా సినిమా చూడాలి భయ్యా, థియేటర్లు చూడాలి భయ్యా. ఏదో ఐ బొమ్మ ఈ బొమ్మ అంటారు, అలాంటి ఆటలు చూడకూడదు భయ్యా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలి భయ్యా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే థియేటర్కి వచ్చి సమిత సూపర్ హిట్ మూవీ భయ్యా. ఎలా ఉందన్న సినిమా? సూపర్ హీరోని ఫైట్ సూపర్, చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా అన్న. ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడో సంక్రాంతికో, శివరాత్రికో, లేకపోతే మన క్రిస్మస్ కో వస్తాయన్నా. ఇలాంటి సినిమా మాత్రం థియేటర్కి వచ్చి చూడాలన్న. మంచి సినిమా అన్న సమిత. సూపర్ అన్న, సూపర్ హీరోని ఫైట్ సూపర్ ఉందన్న. సూపర్ అంటే చాలా సూపర్, చాలా పాటలు సూపర్, చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ ఇంకా బాగుంది, అది చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ ఫైట్లు సూపర్, ఐటమ్ సాంగ్ కూడా చాలా సూపర్ అండి, చాలా సూపర్ ఉంది. హీరో కూడా యాక్టింగ్ చాలా బాగుందండి. వివరాలు గారు మీరు మాట్లాడండి అన్న. ఇప్పుడే సమిత మూవీ చూసానన్న, సినిమా మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి సినిమా ఇట్లా జయ్యని లేస్తుంది, అంత బాగా అనిపించింది నాకు. అండ్ హీరోయిన్ అన్న, అంటే ప్రతి ఒక్క హీరోలో హీరోయిన్ కానీ ఒక డామినేట్ చేస్తారు కదా, దీంట్లో మాత్రం హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న.
నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే అసలు ఆమె ఫైట్స్ కావచ్చు, ఆమె మాట్లాడే విధానం కావచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ హీరో గారు కూడా చాలా కుమ్మేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్య, ప్రతి ఒక్క నాలాంటి కుర్రోడు మాత్రం చించేసుకుంటాడు, అసలు చొక్క చించేసుకొని మరీ డాన్స్ చేస్తాడు, ఆ రేంజ్ లో ఉంది. సో అది చాలా బాగా అనిపించింది. అంటే డైరెక్టర్ సతీష్ గారు అయితే అంటే ఎలా తెచ్చారంటే ఈ జనరేషన్ లో ఇలాంటి కథలు కూడా మనకు కావాలి కదా అన్నట్టు తెచ్చారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సార్ ఒక్కసారి అంటే అంటే నేను ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు చీరలు అంటే ఇష్టం ఉంటుంది, మందు బాబులకు మందులు అంటే ఇష్టం. కానీ నాలాంటి సినిమా పిచ్చోడకు ఇలాంటి మంచి సినిమాలు అంటే ఇష్టం సార్. సో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా అనిపించింది. అంటే ఈ జనరేషన్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఏదో ఒకటి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ సార్ మాత్రం ఆల్రౌండ్ గా మొత్తం ఇచ్చి పడేశారు అనమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయినా. సో నేనైతే ఒక్కడిని వచ్చా, లవర్స్ ఉంటే లవర్స్ తో రండి, ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్ తో రండి, అండ్ ముస్లింలు ఉంటే పింఛన్ డబ్బులు తీసుకుని మరీ వచ్చేయండి సినిమాకి. అంత బాగుంది సినిమా. సో క్రిస్మస్ కి ముందే వచ్చింది. సో ఈ వీక్ లో ది బెస్ట్ మూవీ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సమిధ మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటది, చాలా ఎక్సైటింగ్ గా ఉంటది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, మెయిన్ ఆ హీరోయిన్ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. చూస్తున్న సేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. స్టోరీ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఒక మంచి సినిమా అయితే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు మనకి. సో క్రిస్మస్ కి ముందే మనకి సినిమా వచ్చింది కాబట్టి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఒక మంచి థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ ఐటమ్ సాంగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అందరూ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ త్రూఅవుట్ చాలా ఎంజాయ్ చేస్తారన్న. ఒక మంచి సినిమాని సమిధ ఒక మంచి కంటెంట్ తో వచ్చారనమాట. సో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఆ హీరో చేసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సమిధ మూవీ ది బెస్ట్ మూవీ అనమాట. చాలా చాలా థ్రిల్ అవుతారు. ఫ్యామిలీతో చూడండి. ఒక మెసేజ్ కూడా ఉంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్కి వెళ్ళి సమిధ చూడండి. ఇప్పుడే సమిధ మూవీ చూసాను. మూవీ అయితే అసలు ఒక థ్రిల్లింగ్ కంటెంట్ తో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. కంటెంట్ కి కమర్షియాలిటీని జోడించి చాలా అంటే చాలా బాగా తీశారు. రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఒకే వ్యక్తి ఇన్ని బాధ్యతలు తీసుకొని చేయడం అంటే అసలు చాలా హ్యాట్సప్ అని చెప్పొచ్చు. ఈ సినిమా హీరో కూడా కన్నడ ఒక ఫేమస్ యాక్టర్ కొడుకని విన్నాను. అసలు హీరో యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఇందులో హాక్వర్డ్ కరాటే గేమ్ మీద ఆ గోల్స్ ని కాన్సెప్ట్ గా తీసుకొని తీశారు. చాలా అంటే చాలా బాగుంది. భీమ్ సిస్టర్ల మ్యూజిక్ అయితే అసలు హైలైట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు మెయిన్ చెప్పాలంటే ఐటమ్ సాంగ్ సోనీ చరిష్ఠా గారు అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు సూపర్ అని చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేశారు యూత్ అయితే. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్. అలాగే లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ తీసుకున్నారు. పోసాని గారు కానీ, శ్రావణ్ గారు కానీ, అలాగే జబర్దస్త్ యాదం రాజు, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అందరూ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. వర్త్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా లవ్ అండ్ సస్పెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ ప్లస్ హీరో చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా సంయుత సూపర్ హిట్. ఓకే. సస్పెన్స్ బాగుంది బ్రో, చాలా బాగుంది సస్పెన్స్. క్లైమాక్స్ దాకా అసలుకి చాలా బాగుంది. గెస్ చేయలే నేను ఇలా ఉంటుందని. చాలా బాగుంది సినిమా. ఓకేనా. నమస్తే అండి, నేను సమిధ ఫిల్మ్ డైరెక్టర్, రైటర్ని. ఇది చిన్న సినిమా, ప్రమోషన్స్ కూడా తక్కువే ఉన్నాయి. కాకపోతే మంచి కంటెంట్తో తీసాం ఇది సినిమా. ఇది ట్రైలింగ్వల్ ఫిల్మ్. నెక్స్ట్ తమిళ్లో రిలీజ్ అవ్వబోతుంది, స్ట్రైట్ కాపీ. అందరూ చూడదగ్గ సినిమా ఇది. కంటెంట్కి కమర్షియాలిటీని జోడించి తీసిన సినిమా ఇది. సో మీరందరూ ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. పెద్ద సినిమాలే కాదు, 100 crore ప్లస్ బడ్జెట్ మూవీలు కాదు, చిన్న సినిమా కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు మీరు. యూత్ఫుల్ ఫిల్మ్, మోస్ట్ యూత్ఫుల్ ఫిల్మ్ ఇది. అట్ ది సేమ్ టైం మోస్ట్ మాసీ ఫిల్మ్ ఇది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ మధ్య యూత్ఫుల్ ఫిల్మ్ చూడలేదు కదా, ఇది అది అవుతుంది. ప్లస్ మాసీ ఫిల్మ్ కూడా చూడలేదు కదా, అంటే పుష్ప వచ్చింది, అది హై లెవెల్ ఈవెంట్ ఫిల్మ్. ఇది చిన్న ఫిల్మ్లో మాసీ ఫిల్మ్ ఇది. సో మీరు చూసి నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ మా టీంని బ్లెస్ చేయండి అందరూ చూసి. థ్యాంక్ యూ.